నమస్తే బోస్ కుమారి. రాష్ట్రానికి విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చేస్తున్నాయనేటువంటి కోణంలో మొదటి నుంచి కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటి వరకు కూడా 10 లక్షల కోట్లు వరకు కూడా పెట్టుబడులు వచ్చేసినాయని చెప్తున్నారు. రెండోది ఏంటంటే ఇప్పటి వరకు 14 లక్షల కోట్లు అయిపోయాయని చెప్తున్నారు. లోకేష్ గారు విపరీతం కష్టపడిపోతున్నారు, కంపెనీలు తీసుకొచ్చేస్తున్నారు అనేటువంటి చెప్తున్నారు. కొన్ని ఐటీ కంపెనీలు, అపోలో టైర్స్, పెద్ద పెద్ద కంపెనీలే, చిన్న చిన్న కంపెనీలు ఏం కాదు, ఆల్రెడీ మీకు తెలిసే ఉంది. బట్ నేను ఏమంటాను, చాలా పెద్ద పెద్ద కంపెనీని ఆంధ్రప్రదేశ్ లో దించాలనేది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటే, బట్ వీళ్ళలో ప్రధానంగా ఇదంతా కూడా లోకేష్ గారి మీద ఫోకస్ వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎంఓయూలు, ఈ మీటింగ్లు, ఈ బిజినెస్ మ్యాగ్నెట్లు ఒక చోట చేసేసి ఆ సమ్మిట్లు ఇవన్నీ చూసి ఇసిగిపోయాం. బట్ చేసుకునేటువంటి పబ్లిసిటీ సేమ్, ప్రతి ఒక్కరు అదే పబ్లిసిటీ. ఎవరు పేపర్ల వాళ్ళు, ఎవరు న్యూస్ ఛానల్ వాళ్ళు వేసుకుంటారు. నో ప్రాబ్లం. మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి తరానికి కావాల్సింది ప్రూఫ్. మీరు కాగితాల వరకు పరిమితం అయితే కుదరదు. ఇదిగో పలానా సమస్య వచ్చింది. ఇప్పుడు ఈ అంబానీకి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి కంపెనీస్ కావచ్చు, ఏంటని నేను ఏమంటానంటే, నువ్వు ప్రూఫ్ కావాలంతే, ఇవన్నీ సొల్లొద్దు. మామూలుగా వాళ్ళు వచ్చి భూమి పూజ చేసి కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి వీడియో కావాలి, ఫోటో కూడా కాదు, వీడియో కావాలి. ఒక వీడియో తీసుకుంటే తప్పేం కాదుగా. ఈ మీడియా సంస్థలు ఉన్నాయి, విపరీతంగా సోషల్ మీడియా వింగులు ఉన్నాయి, ఇంత సోషల్ మీడియా వ్యవస్థలు ఉన్నాయి కదా ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నిటికీ. ఇదిగో పలానా కంపెనీ వచ్చింది, ఇదిగో ఇక్కడ భూమి కేటాయించాం, ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు, ఇదిగో ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. దాని మీద ఒక ఆశ ఉంటుంది, అది ఎప్పటికైనా కంప్లీట్ అవ్వండి. అసలు మేము ఒక ఇద్దరు చెరువు పేపర్లు మార్చుకున్నాము, ఎంఓఏ అయిపోయింది, 15 లక్షలు, 20 లక్షల కోట్లు, 30 లక్షలు, ఏడకపోతే ఇన్ని లక్షల కోట్లు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంతే 16 లక్షలు, 17 లక్షల కోట్లు అయిపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫస్ట్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఒక 10 లక్షలు, 20 కోట్లు, 20 లక్షల కోట్లు ఎంఓఏలు అయిపోయినాయి అని చెప్పి ఈ కంపెనీలు మరి 10 సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి చేస్తున్నటువంటి మోసం ఇదే కదా. మాకు కావాల్సింది శంకుస్థాపనలు కాదు, ప్రారంభోత్సవాలు ఎప్పుడు చేస్తారు? ఇదిగో ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం, ఇంకొక 5-6 సంవత్సరాలు చేస్తాం అయ్యొద్దు. చేసిన పని అంతవరకైనా సరే, ఇదిగో ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాం, పెద్ద కంపెనీ 4 కంప్లీట్ చేసినా సరే ఆ కంప్లీట్ చేసిన ఏంటి చూపించండి అంతే. ఇంకా అంతకంటే ఏం కోరుకోవట్లేదు. ఎంఓఏలు చేసుకున్నాం, ఇది ఎవరికి తెలియదు, అర్థం కాదు. కొంతమంది వ్యక్తులకు మాత్రం అర్థమైంది తప్ప గ్రౌండ్ లో ఎవరికి అర్థం కాదు. రేపు 5 సంవత్సరాల తర్వాత యువతడకపోయేటువంటి క్వశ్చన్ ఇదే, ఏం కంప్లీట్ చేశారు ఏది? మామూలుగా ఏంటంటే బస్సులు పెట్టుకుని తీసుకెళ్లి పోలవరాన్ని చూపించాలి, బస్సులు పెట్టుకుని తీసుకెళ్లి రాజధానిని చూపించాలి. అది ప్రభుత్వం, అది ఇంకొక మైనస్. పోయినసారి గవర్నమెంట్ లో అదే చేశారు. ఇన్ని మీడియా సంస్థలు వచ్చినాయి కదా, ఇంత విధానంగా లేనిపోయినటువంటి సొల్లు డిబేట్లని పెడతారు కదా. మరి ఆ విషయాన్ని పబ్లిష్ చేయొచ్చు కదా. ఇదిగో ఇక్కడ స్థలం ఇచ్చారు, ఇదిగో ఇక్కడ పబ్లిష్ అవుతుంది, అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇది ఇన్ని సంవత్సరాలు పట్టిద్దట. కాబట్టి మేము ఎంఓఏలు అయిపోయినాయి, మేము కంపెనీలు కట్టేస్తాం, 2 లక్షల కోట్లు తెచ్చేసాం, 1 లక్షల కోట్లు తెచ్చేసాం. సొల్లు వద్దు, సొల్లు అయితే వద్దు. ప్రారంభోత్సవాలు మాత్రం కావాలి. ఇన్ని 10 సంవత్సరాలు, అంటే ఒక దశాబ్దం వేస్ట్ అయిపోయింది యువతకి. ప్రూఫ్ కావాలి, ప్రారంభోత్సవాలు కావాలి. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. బట్ ఏమవుతుందో తెలియదు. బట్ మీ అభిప్రాయాన్ని తెలియచేయండి కామెంట్ రూపంలో. మరేమవుతుంది.